క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సంవత్సరాల క్రితమే సర్వోన్నతుడైన దేవుడు మోషేకు తాను కట్టబోయే మందిరం ఎలాగుంటుందో, మందసం ఎలాగుండాలో అన్నిటినీ దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసాన్ని చూపించేటప్పుడు, మందసాన్ని చేయమన్నప్పుడు దేవుడు మందసానికి 4 పక్కల 4 రింగులు పెట్టమన్నాడు. 4 ఉంగరాలను పెట్టమన్నాడు. రింగులు పెట్టి ఆ ఉంగరాలలో నుంచి, ఆ రింగుల్లో నుంచి 2 మోతకర్రలు పెట్టమన్నాడు. జాగ్రత్తగా వినాలి. 2 ఈ పక్కన మోతకర్ర, ఈ పక్కన మోతకర్ర. మోతకర్ర పెట్టమన్నవాడు మోతకర్రను వాడకపోతే ఊరుకుంటాడా? అర్థమైన దేవునికి స్తోత్రం. మోతకర్ర పెట్టినోడు ఎందుకు? నువ్వు బండి ఎక్కించడాక. దేవుడు మోతకర్ర పెట్టమన్నాడంటే నువ్వేం చేయాలి? దాన్ని మొయ్యాల్సిందే. ఒకవేళ దేవుడు మోతకర్ర పెట్టకపోతే వేరే విషయం. దేవుడు మోతకర్ర పెట్టాడు. మోతకర్ర పెట్టిన తర్వాత దేవుడు డిజైన్ చేసిన దాన్ని, దేవుడు నియమించిన దాన్ని మార్చడానికి నువ్వెంత, నేనెంత? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోతకర్రలు అంటూడే పాస్టర్ గారు. చాలామంది ఏమనుకుంటారంటే, మాకు పాస్టర్ గారు అక్కర్లేదండి, సేవకుడు అక్కర్లేదండి, మేము డైరెక్ట్ దేవుడు నేనంతే. ఎలాగంట? నేను దేవుడు అంతే డైరెక్ట్గా. మాకు పాస్టర్ గారు అక్కర్లేదు, వాడి ప్రార్థన అక్కర్లేదు, వాడి దీవెనలు. దేవుడు సేవకుని వాడుకోవడానికి దేవుడు నియమించుకున్న సేవకుని ఇక్కడ ఎట్టింది నువ్వు డైరెక్ట్గా మాట్లాడేసుకోటక. అర్థమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుని దేవుడు ఏర్పాటు చేసింది నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నాని కాదు, నీకు నచ్చినట్టు నువ్వు జీవించడానికి కాదా. దేవుని సేవకుని ఇక్కడ పెట్టుకున్నది దేవుని పని చేయడానికి పెట్టుకున్నప్పుడు ఆయన నువ్వు పట్టించుకోకపోతే దేవుడు ఊరుకునేవాడు? అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏది చేసినా, ఏ పని చేసినా దాని వెనకాల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంటుంది. మనము ఆయన పెట్టిన నియమములలో మనం నడవాలంతే. మనము నచ్చలేదనో, మనం ధనవంతులమయ్యామనో, మనం భాగ్యవంతులమయ్యామనో, మనం బలహీనులమయ్యామనో, మనం శక్తిహీనులమయ్యామనో, లేదా శక్తివంతులమయ్యామనో, పరిస్థితులు మారాయనో, టెక్నాలజీ మారిందనో, దేవుడు పెట్టిన నియమాన్ని మారిస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నియమాన్ని ఎవరు మార్చారు? మొయ్యవలసినటువంటి మందసాన్ని మొయ్యాల్సినటువంటి నియమాన్ని ఎవరు మార్చారు? దావీదు మార్చాడా? అబినాదాబు మార్చాడా? అబినాదాబు ఇటు వారే మార్చాడా? దావీదుకి ఏ సంబంధం లేదు. యాజకుడు ఏం చెబితే అది, యాజకుడు ఏది చెబితే అది. ఎందుకో తెలుసా? యాజకుడి దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది. యాజకుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించాలా, దైవ నియమాలను అనుసరించి కార్యక్రమాలు నిర్మించాలా. దాని యొక్క రాజు యాజకుడు ఏది చేయమంటే అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, పునాది రాయి పెట్టాలి. పునాది రాయి పెట్టేటప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? ఉదయం నిండును కొలితే మాట్లాడండి. పాస్టర్ గారి దగ్గరికి వస్తాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా, పునాది రాయి పెట్టాలా, కార్యక్రమాన్ని పని ప్రారంభించాలా, ఏమేం కావాలని అడుగుతారు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే వాక్యానికి అనుకూలమైనటువంటి, వాక్యానికి లోబడి ఒక లిస్ట్ రాసిస్తాడు. అయ్యా, మీరు పునాది రాయి పెట్టాలనుకుంటే ఇటకలు కావాలి, ఇటుకలతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచన అయినటువంటి పాలు తేనెలు కావాలి, దేవుని యొక్క రక్తమునకు సూచనగా మనం వాడుతున్నటువంటి కొబ్బరి నూనె కావాలి. అంటే వాక్యానుసారంగా మనము పునాది రాయి పెట్టేటప్పుడు ఏది వాడచ్చో అనుకూలమైన వాటిని దైవ సేవకుడు తెలియపరుస్తాడు. కానీ దైవజనుడు ఇచ్చినటువంటి లిస్ట్ తెస్తాం మనం, తేమో. పోడు తెచ్చిన దీనికి తోడు ఇంకోటి ఉంటాయి, ఇంకో లిస్ట్ ఉంటుంది.
ఈ లిస్టు పెద్దదే, పాస్టర్ గారి లిస్టు చిన్నదే. ఈ లిస్టు మాత్రం చాలా పెద్ద ఉంటుంది. అందులో అవి ఏంటంట నవధాన్యాలు వేస్తారు. దాంతోపాటు ఇంకేం వేస్తారు? ఎంత వేస్తారండి బంగారం? 20 లక్షలు ఇల్లు కట్టడానికి పునాది పెడతాడు కానీ 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎట్టి బంగారం అందులో చెప్పట్లేదు మీరు. ఎంత బంగారం పెడతాడు అందులో? అన్నీ బంగారం, వెండి అన్నీ కలిపి 100 రూపాయలే. ఎంత చీప్ అండి, మరి ఎంత చీపే. నువ్వు 10 లక్షలు, 20 లక్షలు ఎట్టి బంగారం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, ఈ ఇంటిలో పునాదిలో బంగారం వేయాలనుకున్నప్పుడు ఎంత బంగారం వేయాలి? నీకు ఎంత కాదనుకుంటే ఒక కాసు బంగారం అయినా చెప్పట్లేదు మీరు. అలాగైతేనే బంగారం లేకపోతే నోరు పూసుకుని చెప్పట్లేదు మీరు. వదిలే. పాస్టర్ గారు వాక్యము చెప్పిన, దైవ సేవకుడు చెప్పిన, నియమము చెప్పిన మనం చెయ్యం. అంటే సంఘాన్ని నడిపించేటప్పుడు దైవ సేవకుడు నియమాలు, వాక్య నియమాలు తెలియపరిచినప్పుడు ఆ వాక్య నియమాలను అనుసరించే బాధ్యత సంఘానిది. అభినాదాబు ఇంటిలో ఉన్నటువంటి యాజకుడు చెప్పినటువంటి నియమము చెప్పిన దావీదు కొత్త బండిని తెచ్చాడు. కానీ బండి మీద పట్టుకెళ్ళడం వల్ల అపస్ఫృతి జరిగింది. దావీదు ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుని దగ్గర మొర్రపెట్టి, అయ్యా ఎందుకు ఈ స్థితి ఏర్పడిందని చెప్పి దావీదు మరలా యాజకులందరిని పోగుపెట్టి ఆలోచన చేసి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని ఒకసారి చూస్తే అప్పుడు అర్థమైంది, మందసాన్ని బండి మీద పట్టుకెళ్ళకూడదు. అప్పుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు వారేసు మూరలు సాగగా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తారు? యెహోవా మందసాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు యెహోవా మందసాన్ని మొయ్యుడు మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందసాన్ని మొయ్యుడు మొదలెట్టారు కనుక ఆ మందసం ఎక్కడి వరకు వెళ్ళింది? దావీదు పురము వరకు వెళ్ళింది. హల్లెలూయా. అది మందసము దావీదు పురము వరకు వెళ్ళి సియోను పర్వతం మీద ఆ కట్టబడినటువంటి ప్రత్యక్ష గుడారంలో మందసం పెట్టబడింది కనుకనే, స్తుతి ఆరాధన మందసం దగ్గర జరిగింది కనుకనే సియోను పర్వతాన్ని దేవునికి ఇష్టమైన పర్వతముగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నియమములకు వ్యతిరేకంగా దేవుని మందసాన్ని ఆ యొక్క బండి మీద పట్టుకుని వెళ్ళడం వలన ఆ పట్టుకెళ్ళినటువంటి స్థితిలో, పట్టుకెళ్ళినటువంటి మార్గంలోనే అపస్ఫృతి జరిగి ఏం జరిగింది? మరణము జరిగింది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభినాదాబు ఇంటిలో ఆశీర్వాదం రాకపోవడానికి ప్రధానమైన కారణాల్లో మూడవ కారణం ఏంటంటే, అభినాదాబు ఇంటి వారు, ఆ యాజక కుటుంబము దేవుని నియమాలను మార్చేటువంటి వారు, దేవుని నియమాలను అనుసరించేవారు కాదు. వారు దేవుని నియమాలను మార్చి వేషధారుల వలె, ఎలాగా? వేషధారుల వలె, వేషధారణతో కూడుకున్నటువంటి యాజక కుటుంబముగా ఉన్నారు కనుక వారి కుటుంబంలోనికి దేవుని యొక్క సన్నిధి రాలేదు, దేవుని యొక్క ఆశీర్వాదము రాలేదు. ఈరోజు వేషధారుల వలె ఎవరు జీవించినా వారు దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులు కాలేరా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, కానీ వారి భక్తి, వారి ప్రార్థన, వారి విశ్వాస జీవితము, వారి మందిరపు పరిచర్య జీవితము అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఎలా ఉంటుంది? వేషధారణ. సొల్లో కొట్టినటువంటి సమాధుల వలె ఉంటారు. యేసుప్రభు వారు అదే మొత్తుకునేవాడు. యేసుప్రభు వారు అదే మొత్తుకునేవాడు. అయ్యో వేషధారులైన పరిసయ్యులారా మీకు శ్రమ. ఈరోజు దైవభక్తిని ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు. అందులో అపోస్తలుడు పౌలు కొత్త నిబంధన సంఘంలోనికి అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఆ మాట చదువుతాం ఒకసారి. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. దేవునికి స్తోత్రం. అట్టి వారికి విముఖుడవై ఉండము. అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడుతున్నారు. అయ్యా మీలో చాలా మంది భక్తిపరులు ఉన్నారు. ఎలాంటి వారో తెలుసా? వీరికి పైకి కనబడడానికి భక్తిపరులే కానీ వారు ఏం కాదు, దేవుని శక్తిని ఆశ్రయించని వారు. ఏం చేయని వారటలు?
దేవుని శక్తిని ఆశ్రయించని వారు. వారు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారట? దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు చెప్పట్లేదు. ఆ పైన అంటున్నాడు ఏంటి? సుఖాన్ని ఎక్కువగా. సుఖం, భక్తి జీవితానికి సుఖం అలవాటు అయిపోయింది. భక్తి జీవితానికి సుఖానుగా జీవించే సుఖభక్తి ఎక్కువైపోయింది. సుఖభక్తి ఏంటది? సుఖభక్తి. సుఖోపాసం అంట. సుఖోపాసం అంటే శుభ్రంగా తినేసి ఉపాసం చేయటం. భక్తిని సుఖానుభవంతో పోల్చి సుఖంగా భక్తి చేయటం. వీరు నిజమైన భక్తిని మానేసి సుఖాన్ని ప్రేమించేవారు, దేవుని శక్తిని ప్రేమించిన వారు పైకి భక్తి కలిగిన వారిగా మాత్రమే కనిపిస్తారు. అందుకనే వీళ్ళని ఏమంటాడంటే ప్రభువారు, వీళ్ళే వేషధారులు, వీళ్ళే అబద్ధ బోధకులు. ఎందుకు అబద్ధ బోధకులు అయ్యారంటే వీరు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బోధను కలిపి చరిపేవారు. దేవుని యొక్క బోధను వారికి ఇష్టం వచ్చినటువంటి బోధలోనికి మార్చేవారు, వారికి ఇష్టానుసారంగా మార్చుకునేవారు. అదే పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు చూడండి ఒకసారి. హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? ఎవరట బోధకులు? బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి బోధకులు? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. అంటే వారి ఆశను తీర్చుకోవడానికి ఏ బోధకుడైతే బాగుంటాడో ఆ బోధకుడిని ఏర్పాటు చేసుకోవడం. వాడి యొక్క జీవితానికి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వాడిని ఏర్పాటు చేసుకోవటం. దేవుని యొక్క నియమాలను మార్చి, వాక్యాన్ని మార్చి, వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని ప్రకటించేటువంటి బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటున్నారట. దేవునికి స్తోత్రం. అంతేగాని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క హితబోధ చెప్పేటువంటి సేవకులు అంటే సంఘానికి ఇష్టం అవడం లేదు. అందుకోసమే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి హితబోధ ఇష్టం అవడం లేదు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ఆ బోధ చెబుతుంటే పారిపోయేటువంటి విశ్వాసులు చేర్చుకున్నటువంటి సేవకులు ఉన్నట్టు కాబట్టి హితబోధలు ప్రకటించడానికి, హితబోధ చెప్పేసేటువంటి సేవకులకు కూడా భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే మనం ఇక్కడ గద్దిద్దే వెళ్ళిపోతారా, వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళినాడు, రే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎలా అండాడు. టౌన్లో అలాగ ఉండదండి. కొన్ని సంఘాల్లో ఎట్లా ఉండదు తెలుసా? ఒకవేళ నువ్వు వెళ్ళేటువంటి సంఘంలో, నువ్వు బోధని వెళ్ళేటువంటి సంఘంలో నువ్వు ఒకవేళ నీకు సమస్య వచ్చి నువ్వు ఇంకో సంఘానికి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ దూరం ఉందనుకోండి సంఘం, ఇప్పుడు అందరూ అలాగ ఉండరు కదా, కొంతమందికి దూరం అయిపోతూ ఉంటుంది, లేకపోతే పరిస్థితులు అనుకూలించవు కాబట్టి అనుకూలంగా ఉన్న సంఘాలకు వెళ్తారు. అలా వెళ్ళాలనుకుంటే అలా ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఇప్పుడు వరకు ఎక్కడైతే చర్చికి వెళ్ళావో అక్కడ నుంచి లిస్ట్ లేఖ రాసిరా, లెటర్ ఏమని, ఇప్పుడు వరకు ఇప్పుడు మా సంఘానికి వచ్చింది, ఇప్పుడు క్రమశిక్షణతో బ్రతికేది, వాక్యానుసారంగా బ్రతికేదే, కానీ ఇక్కడ నుంచి అక్కడ రావడానికి ఏలో అనుకూలత లేని కారణాన, వీళ్ళ పరిస్థితులు అనుకూలించని కారణాన, వీళ్ళ కుటుంబ పరిస్థితులు అనుకూలించని కారణాన, వీళ్ళ ఉద్యోగము ట్రాన్స్ఫర్ అయిపోవడానికి కారణాన, వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనుకూలించని కారణాన, వీళ్ళ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేని కారణాన వీళ్ళు మన సంఘం నుంచి వేరొక చర్చి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు, దీనికి నేను సమ్మతిస్తున్నాను అని చెప్పి లెటర్ రాసేవాళ్ళు. నేను రాసిచ్చాను చాలామందికి అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజుల్లో జనమును పోగొట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, వారు తమ యొక్క ఆశలను, జీవపు డంబపు ఆశలను నెరవేర్చుకోవడానికి చాలామంది సేవకులు ఏం మార్చేస్తున్నారు తెలుసా? దేవుని నియమాలను, ఆమేన్ హల్లెలూయా, ఏం మార్చేస్తున్నారు? దేవుని నియమాలను మార్చేస్తున్నారు. మీకు మంచి మాట చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఒక ఆయన బాప్తిసం పొందడానికి ఇష్టపడి తన దగ్గరలో ఉన్నటువంటి మందిరం దగ్గరికి వెళ్ళి, లేకపోతే తనకు నచ్చినటువంటి సేవకుని దగ్గరికి వెళ్ళో అడిగాడట, అయ్యారు మాకు బాప్తిసం ఇవ్వండి. ఈ భాస్కర్ అన్నాడట, నువ్వు 6 నెలల్లో మందిరానికి వస్తే కానీ నీకు బాప్తిసం అని అన్నాడట. ఎన్నాళ్ళ? 6 నెలలు. ఎందుకు? బైబిల్లో ఉందా 6 నెలలు వచ్చిన తర్వాత బాప్తిసం అని? 6 నెలలు వచ్చాక బాప్తిసం అని ఉందా? నపుంసకుడు వాక్యం చదువుతూ అర్థం కాక వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు ఆ నపుంసకుని యొక్క బాధ గ్రహించి పిలుపుతో చెప్పాడు, పిలుపు నువ్వు వెళ్ళరా బాబు, వాడికి వాక్యము
అర్థం కావట్లేదు. వెళ్ళంటే పిలుపు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథానికి అడ్డుపడి ఆ నపుంసకునికి వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తీసానికి ఆటంకమా అన్నాడు. వెంటనే బాప్తీసం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సభలకు వెళ్తారు, పెద్ద పెద్ద సభలకు వెళ్తారు. ఆ సభల్లో వాక్యాన్ని వింటారు, మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది వెంటనే ఆ రాత్రే ఇచ్చేటువంటి బాప్తీసాలు తీసుకుని వచ్చేస్తారు. మా పెద్దమ్మ గారు అబ్బాయి, మేము మా పెద్దమ్మ గారి ఇంటికాడ ఉన్నాం అప్పుడు, ఓ రాత్రి తడిసిపోయిన బట్టలతో వచ్చేసాడు. అర్ధరాత్రి 12:30 1 గంటకో. ఎరా ఏమైంది అని అడిగింది మా పెద్దమ్మ. అడిగితే ఆయన అన్నాడు, నేను బాప్తీసం తీసుకుని వచ్చేసానమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు చెప్పలేదు, ఇంట్లో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఏంటి బాప్తీసం? ఊరంతా పర్మిషన్ తీసుకుని చేస్తావా బాప్తీసం? బాప్తీసం ఎవరికి సంబంధించింది? వ్యక్తిగత సంబంధమైన విషయం, వ్యక్తిగతంగా సంబంధించిన విషయం. నీవు రక్షింపబడాలనుకుంటే, నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే నువ్వు బాప్తీసం పొందాలి, అంతే. నువ్వు పరలోకం వెళ్ళడానికి మా ఆయన్ని అడగాలి, మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా తాతను అడగాలి, వాళ్ళ తాతను అడగాలి, మా తాతల మేనమామ అడగాలంటే అడగకూడదు. పాస్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తీసం ఇవ్వమంటే ఈడు అన్నాడంటే 6 నెలలు రా అన్నాడంటే. 6 నెలలు ఎందుకు? ఈడు అబద్ధ బోధలన్నీ ఆడి మీద మనసులోకి ఎక్కించి బాప్తీసం పొందడానికి కావాల్సింది ఏంటంటే మారు మనస్సు ఉంటే చాలు, నువ్వు బాప్తీసం పొందొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి సంవత్సరాలు మారు మనసు పొందడానికి సంవత్సరాలు ఏం అక్కర్లేదు. బాప్తీసం పొందిన తర్వాత, అప్పుడు మారు మనసు పొందిన తర్వాత అప్పుడు చెప్పు వాక్యం ఎలా బ్రతకాలో వాడు నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందిన తర్వాత ఇక లోకానికి వాడి జీవితాన్ని ఇవ్వడు కదా. మారు మనసు పొందిన తర్వాత వాడు బ్రతుకులో ఇక లోక సంబంధమైన విషయాలకి స్థానం ఇవ్వడు కదా. అప్పుడు నేర్పించు నువ్వు వాడికి వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ వాడు బాప్తీసం పొందడానికి వచ్చిన తర్వాత, మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి వచ్చిన తర్వాత, నువ్వు బాప్తీసం 6 నెలల తర్వాత మనమన్నా కదా. వీడు 6 నెలల్లో నీ మందిరం చుట్టూ తిరుగుతాడు. ఈ 6 నెలల్లో జరగకూడదు ఏదో జరిగి, ఏ యాక్షన్ జరిగి, వీడికి ఏదో రోగం వచ్చి మంచం మీద పడి చచ్చిపోతే, వీడు నరకానికి పోతే, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఎవరిది బాధ్యత? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాప్తీసం తీసుకోవడానికి సమయాలు గడపాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట ఈరోజు వాక్యం విస్తారంగా వినపడతా ఉంది. యూట్యూబ్లో వాక్యం దొరుకుతుంది, టీవీల్లో వాక్యం దొరుకుతుంది, లేకపోతే ఫేస్బుక్లో వాక్యం దొరుకుతుంది. ఏమో ఎప్పుడు ఏ మాట విని వానికి మారు మనసు కలిగిందో, మారు మనసు కలిగిన తర్వాత బాప్తీసం పొందడానికి ఒక సేవకుడు అవసరం. కాబట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే బాప్తీసం ఇచ్చాయి. చాలామంది ఏమంటున్నారు తెలుసా? నా దగ్గర స్వస్థత వరం ఉంది, నా దగ్గరకు రండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏముందంటే వీడికి నేను ప్రార్థన చేస్తే బాగుపడదు అయ్యి ఉండొచ్చు, చాలా సంతోషం. సేవకునికి దేవుడు స్వస్థత వరం ఇవ్వడం అని అంటలేదు. కానీ స్వస్థత వరం ఎవరికి ఇస్తాడు దేవుడు? వరాలు ఎవరికి ఇస్తాడు? ఆత్మవరాలు ఎవరికి ఇస్తారు? ఆత్మవరాలను గురించినటువంటి అపోహలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి సంఘాల్లో. ఆత్మవరాలు ఎవరికి ఇస్తాడు దేవుడు? చెప్పాలి. ఆత్మవరాలు ఎవరికి ఇస్తాడు? ఆత్మవరాలు ఏంటి? ఆత్మవరాలు వేరు, కృపావరాలు వేరు. కృపావరాలు అంటే ప్రవచన వరము, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థం చెప్పు వరము, స్వస్థత వరము, ఈ 9 ఉంటాయి వరాలు. ఆత్మవరాలు 9. ఈ 9 వరాలని దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆత్మవరాలు దేవుడు సేవకుడికి కాదు ఇచ్చేది, సేవకునికి మాత్రమే కాదు దేవుడు ఇచ్చేది. ఆత్మవరాలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెట్టిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మవరాలు అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి, కృపావరం నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు అక్కడే, నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనన్నిటిని జరిగించేవాడు దేవుడు అక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు, ప్రతివానికి అందరి ప్రయోజనం కొరకు, మళ్ళీ చెప్పాలి, అందరి ప్రయోజనం కొరకు, తర్వాత ప్రతివానికంటే ప్రతి సేవకుడికినా, అందరికంటే మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా
ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యము, మరొకనికి ఆత్మ వలన విశ్వాసము, మరొకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరము, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరొకనికి ప్రవచన వరము, మరొకనికి ఆత్మ వివేచన, మరొకరికి నానా భాషలు మాట్లాడే వరము, మరొకరికి భాషలకు అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. అయిన నీవు వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరికి పంచి పెడతాడు ఇవన్నీ? మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి ఆత్మవరాలు ప్రభు అందరికీ పంచి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మవరాల్లో భాషలు మాట్లాడే వరం ఉంది కదా, ప్రవచించే వరం ఉంది కదా, బుద్ధివాక్యం ఉంది కదా, ఉంది కదా. ఇవన్నీ విశ్వాసాలకు ఇచ్చేస్తారు పాస్టర్ గారు. హలో, ఇవన్నీ మాట్లాడండి భాషలు అంటారు, చెప్పండి ప్రవచన వరాలు అంటాడు, లేకపోతే దర్శనాలు చెప్పండి అంటాడు. కానీ వీళ్ళు ఏం తీసేసుకుంటారు తెలుసా? స్వస్థత వరం మాత్రమే వీళ్ళు తీసేసుకుంటారు. ఎవరు చెప్పట్లేదు మీరు? పాస్టర్ గారిని స్వస్థత వరం మాత్రం తీసేసుకుని ఈ స్వస్థత వరాలు పట్టుకుని సంఘాలు ఎట్టేస్తుంటారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. కృపావరాలు వేరు, ఆత్మవరాలు వేరు, పరిచర్య ధర్మాలు వేరు. కృపావరాలు వేరు, పరిచర్య ధర్మాలు వేరు. పరిచర్య ధర్మాల్లో అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సేవకులు ఉంటారు. 5 ఉంటారు. 5 ఉన్నాయి పరిచర్య ధర్మాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నేను ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్తున్నాం అయినా నేర్చుకోవాలి, అది వినాలి. కాబట్టి మనం అది వింటేనే మనకి ఇది అర్థం అవుద్ది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13. కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య ధర్మాలు సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ఈ పరిచర్య ధర్మాలు కొందరిని దేవుడు అపోస్తులుగా ఎన్నుకుంటాడు, కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు, కొంతమంది సువార్థికులుగా ఎన్నుకుంటాడు, కొంతమంది కాపరులుగా ఎన్నుకుంటాడు, కొంతమందిని ఉపదేశకులుగా ఎన్నుకుంటాడు. ఇది పరిచర్య ధర్మాలు. కానీ ఆత్మవరాలు వేరు. ఆత్మవరాలు సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొరకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఈ మాట ఏం చెప్తారు తెలుసా? ఆత్మవరాలు సేవకునికి మాత్రమే ఉంటాయంటాడు. ఇదే అబద్ధ బోధ. అర్థమైనడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఆత్మవరాలు సేవకునికి మాత్రమే అన్నాడా? అది అబద్ధ బోధే. ఆత్మవరాలు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వారి వారి విశ్వాస జీవితాన్ని బట్టి, వారి యొక్క విశ్వాస ఆత్మీయ భద్రతను బట్టి దేవుడు వారికి ఏం చేస్తాడు? పంచిపెడతాడు. ఒక్కొక్కరికి 1 ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి 2 ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. స్వస్థతా వరముగాక దేవుడు విశ్వాసకి ఇచ్చాడు అనుకోండి, ఈ విశ్వాసం ఏమైపోతాడు తెలిసాక? ప్రవచన వరం ఉంటే పాస్టర్ గారు అవడండి, దర్శనాలు చూసే వరం ఉన్నా కానీ పాస్టర్ గారు అవడండి, లేకపోతే ఇంకోటి ఏంటి, భాషలు మాట్లాడే వరం ఉన్నా కానీ పాస్టర్ గారు అవడండి, భాషలకు అర్థం చెప్పు వరం ఉన్నా కానీ పాస్టర్ గారు అవడండి. కానీ ఏ వరం ఉంటే అయిపోతాడు వీడు? చెప్పట్లేదు మీరు? అంతే. ఇక్కడికి స్వస్థత వరం వచ్చిందంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, స్వస్థపరచమన్నాడు, రండి నా దగ్గరికి అంటాడు. నేలని స్కూటీలో ఒక్కొక్కడిని. సంఘములో దేవుడు నిన్ను స్వస్థత వరం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ సంఘమునకు చెంది ఉన్నావో ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగడం కొరకు దేవుడు నీకు ఒక్కొక్కడికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి విశ్వాసి ప్రార్థన చేసిన దేవుడు పక్కవానికి దేవుడు స్వస్థత కలిగించవచ్చు. విశ్వాసి ప్రార్థన చేసిన భాషలు మాట్లాడవచ్చు, విశ్వాసి ప్రార్థన చేసిన ప్రవచనాలు రావచ్చు. దేవునికి స్తోత్రం. ఆత్మవరం ఉన్నంత మాత్రాన నీవు సేవకుడవు కాదా? ఆత్మవరము లేనంత మాత్రాన ధీనుడవు కాదు. ఆత్మవరం ఉన్నంత మాత్రాన సేవకుడు కాదు, ఆత్మవరములు లేనంత మాత్రాన సేవకుడు కాకపోవడం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని పాడు చేయడానికి దేవుడు అబద్ధ బోధకులను ఎన్నుకుంటున్నాడు. ఎలాంటి వాళ్ళే? ఆత్మవరాలేంటో, ఆత్మవరాలేంటో, కృపావరాలేంటో, లేకపోతే ఆత్మ ఫలాలేంటో, పరిచర్య ధర్మాలేంటో తెలియని వారు. ఈరోజు ఒకవేళ దేవుడు నాకు ఆత్మీయ వరం ఇచ్చాడండి, ప్రవచన వరం ఇచ్చాడండి, నేను ప్రార్థన చేస్తానంటే నేనేసుకుంటండి అండి, తప్పేంగా. నీకు ఆత్మవరములు దేవుడు ఇచ్చింది, నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి
కలగడం కొరకు నీ వల్ల కొన్ని ఆత్మలు రక్షింపబడడానికి దేవుడు నీకు ఆత్మవరాలను అనుగ్రహించాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని సేవకుడి మీద ఎన్ను పోటు చేసి, సేవకుని పక్కలో పోటు చేసి, సేవకుని పక్కనెట్టేయడానికి కాదు. ఆత్మవరాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలా. సాతానుడు మిమ్మల్ని మోసగించి మనలను దేవుడు సాతానుడు దేవుడికి దూరం చేయడానికి మనలను వాడుకోవచ్చు. దేవుని నియమం ఎరుగకుండా ఉంటే చాలా తప్పులు జరిగిపోతాయి. దేవుని నియమం ఎరుగక ఉంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా వినాలి. స్వస్థతావరం ఉన్న వాళ్ళు, ఒకవేళ దేవుని సేవకులు ఎలా ప్రార్థన చేయాలి? స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? యాకోబు పత్రిక చూడండి, ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనాను ఎలాగా రోగం అయి ఉన్నాడా? పిలిపించవలను. వారు ప్రభునామున వారు ఏం చేయాలి? నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. మార్కు సువార్త చూడండి ఒకసారి 6వ అధ్యాయం 13. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులు చేసిన పని రాస్తున్నాడు. అక్కడ అనేక దెయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాసి అనేకుల కొరకు అనేక మంది రోగులను స్వస్థపరచుచున్నాను. ఏం రాసి? చెప్పట్లేదు. నూనెను రాసా, నూనె అమ్మా? హలో, నూనె. మరి ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? ఇది పెద్ద బిజినెస్ కదా. ఇంటికాడ నూనె తెచ్చుకున్నాం అంటారు. ఎక్కడ నూనె కొనాలా? ఇదిగో ఇక్కడ ప్రార్థన చేసినటువంటి నూనె డబ్బాలు ఉన్నాయి మీకోసం. ఇక్కడ ప్రార్థన చేసి పెట్టావు. నూనెకి ప్రార్థన చేయమని దేవుడు ఎవడు చెప్పాడు? నీకు చెప్పాడా? నూనెకి ప్రార్థన చేయమన్నాడా దేవుడు? రోగి కోసం ప్రార్థన చేయమన్నాడా? చెప్పట్లేదు. రోగి కోసం ప్రార్థన చేసేటప్పుడు నూనె కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా. నా మాట మీ బాధపడలేక మేము చేతమేమో తప్ప నూనె కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నూనెను దేవుడు మన విశ్వాసాన్ని పెంచడం కొరకు, విశ్వాసాన్ని బలపరచడం కొరకు దేవుడు మాధ్యమంగా నూనెను వాడాడు తప్ప నూనెలో శక్తి లేదు. అర్థమైనోడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము నూనె రాసి ప్రార్థన చేస్తాం తప్ప నూనె అమ్మే. హల్లెలూయా. ఏమైపోయిందంటే ఇక్కడ దేవుని యొక్క నియమాన్ని స్వలాభం కొరకు ఏం చేస్తున్నారు?